నమస్తే. మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బలు తాకుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీ యొక్క అగ్రనేతలు చాలామంది మరణించడంతో పాటు మరికొంతమంది లొంగుబాటు కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇటీవల మనం చూస్తూ ఉన్న వరుస ఎన్కౌంటర్లో దాదాపుగా ఇప్పటికే 900 మందికి పైగా ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి మావోయిస్టుల సంఖ్య కనపడతా ఉంది. ఇక ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు లొంగిపోవడం మాత్రమే వాళ్ళు ముందున్నటువంటి లక్ష్యం, వాళ్ళ ముందున్నటువంటి దారి మాత్రమే. ఇక మేము అడవులలో ఉండి పోరాటం చేస్తాం, తుపాకులతోటి రాజ్యం సాధిస్తామన్నటువంటి ఏ అయితే ఆకాంక్ష మీద, ఏదైతే లక్ష్యం మీద వాళ్ళైతే అటువైపు వెళ్ళిల్లో అది ఇక సాధ్యపడేటువంటి వ్యవహారం అయితే లేదు. ఇక అంటే మొత్తానికి తుపాకులు వదిలిపెట్టేసి మీరు జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పేసి ఒక పక్కన కేంద్రం పిలుస్తుంది. ఒకవేళ లేనట్టయితే ఉంటే ఇక చనిపోవడం మాత్రమే ఇక మిగిలి ఉన్నటువంటి మార్గం. ఇక వాళ్ళకు వస్తేనేమో ఆయుధాలతోటి సరెండర్ కావాలి, లేకపోయినట్టయితే ఉంటే అడవిలాల్లోనే చచ్చిపోవాలి. ఇక సో ఇదే మావోయిస్టు పార్టీకి ముందున్నటువంటి లక్ష్యం. సరే, నంబాల కేశవరావు గత ఏడాది మే 21 తారీఖున ఆయన ఎన్కౌంటర్లు చనిపోవడం, దాని తర్వాత ఆషన్న మల్లోజుల లాంటి కీలకమైనటువంటి మావోయిస్టు అగ్రనేతలు కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోవడం, దాని తర్వాత కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు సైతం కూడా వాళ్ళు ఎదురు కాల్పుల్లో వాళ్ళు చనిపోవడం, మరో పక్కన హిడ్మా లాంటి వ్యక్తి సైతం కూడా 30-35 ఏళ్ల పాటు అడవిలో ఉన్నటువంటి మడివి హిడ్మా సైతం ఆయన కూడా ఎదురు కాల్పుల్లో చనిపోవడం. ఇక మావోయిస్టు పార్టీకి ఇక వాళ్ళు మళ్ళీ ఒకసారి అందరూ కలిసి మూకుమ్మడిగా లొంగిపోయేటువంటి ఆప్షన్ అంతా కూడా ఏం ఇక కనబడట్లేదు. ఇక ఒక పక్కన కూంబింగ్ అవుతా ఉన్నది, ఒక పక్కన పోలీసులు బలగాలంతా కూడా సెర్చ్ చేస్తూ ఉన్నాయి. ఎదురుపడ్డటువంటి మావోయిస్టులని ఒక పక్కన ఎదురు కాల్పులలో ఎక్కువ మంది మావోయిస్టులు చనిపోతున్నటువంటి ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. తాజాగా ఇప్పుడు బర్సీ దేవా, హిడ్మాకి సన్నిహితుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి దేవా ఎవరైతే ఉన్నారో బర్సీ దేవా, ఆయన సైతం తెలంగాణ పోలీసుల ముంగట, తెలంగాణ డీజీపీ ముంగట ఆయన కూడా లొంగిపోయినటువంటి వార్తలు మరవక ముందే మరో మావోయిస్టు పార్టీకి కీలకమైనటువంటి అగ్రనేతగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, అది జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. 45 సంవత్సరాల క్రితం అడవి బాట పట్టినటువంటి దేవుజీ సైతం మరి లొంగిపోయేందుకు సిద్ధపడుతున్నాడు, ఆల్రెడీ లొంగిపోయిండు అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి ఒక యూట్యూబర్ నిన్న ఒక వీడియోలో చెప్పుకుంటూ నేను తెలంగాణ ప్రాంతానికి వస్తున్నా, తెలంగాణ ప్రాంతంలో ఒక కీలకమైనటువంటి నేతతోటి ఇంటర్వ్యూ కోసం వస్తున్నాడా, లేకపోయినట్టయితే ఉంటే ఆ యూట్యూబర్తో పాటు మరి ఏమైనా దేవుజీ తిప్పిరి తిరుపతి ఆయన ఏమైనా లొంగిపోబోతా ఉన్నాడా, లేకపోతే ఉంటే దామోదర ఎవరనేది కొంత సస్పెన్స్ ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో మొత్తానికైతే తిప్పిరి తిరుపతి మావోయిస్టు పార్టీకి సెక్రటరీగా ఉన్నాడు అని చెప్పేసి ఏదైతే వార్తలు వస్తూ ఉన్నాయో, మావోయిస్టు పార్టీకి ఇప్పుడు పెద్ద దిక్కుగా భావిస్తున్నటువంటి దేవుజీ సైతం కూడా పోలీసులకి లొంగిపోయేందుకు ఆయనే సంసిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందే దేవుజీ గురించి రకరకాలైనటువంటి వార్తలు వచ్చినాయి. తెలంగాణ పోలీసుల అదుపులోనే ఇప్పటికే దేవుజీ ఉన్నాడు తిప్పిరి తిరుపతి అని వార్తలు వచ్చినాయి. దాని తర్వాత ఇప్పుడు హిడ్మా సన్నిహితుడైనటువంటి పరిస్థితి దేవా సైతం కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు అనేది తెలుస్తున్నది. అంటే ఇక మావోయిస్టులకి ఇక ముందున్నటువంటి ఆప్షన్స్ ఇక కేవలం లొంగుబాటు మాత్రమే. ఇక ఆయుధాలతో పాటు లొంగిపోవాల్సి సరెండర్ కావాల్సిందే. ఇక అదే కనబడతా ఉన్నది. ఇక ఇప్పుడున్నటువంటి ఏదైతే కేంద్ర బలగాలు ఉన్నాయో, సిఆర్పిఎఫ్ కావచ్చు, కేంద్ర బలగాలు కావచ్చు, ఇట్లా డిఆర్జీ బలగాలు, వీటన్నీ కూడా అడవిరాలని పూర్తిగా జల్లడబడుతున్నాయి. ఇది చేసేదేం లేదు. ఇక చేసేదేం లేదు. వాళ్ళు మళ్ళీ గన్ను పట్టుకొని కాలుస్తాం, మళ్ళీ మేము పోరాడతామంటే ఇప్పుడు వాళ్ళు పోరాడేటువంటి ఆప్షన్ కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి స్థితిలో లేదు. ఎందుకంటే వేల మంది పోలీసులు, కేంద్ర బలగాలంతా కూడా గస్తీ కాస్తూ ఉన్నాయి, జల్లడబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఒక పక్కన చర్చలు జరపండి అని చెప్పేసి కేంద్రాన్ని కోరడంతో చర్చలకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పేసి చెప్పడంతో పాటు మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతం చేస్తామని కేంద్రం యొక్క ప్రతిజ్ఞ. అది మార్చి 31, ఇంకా 3 నెలల టైం మాత్రమే ఉన్నది. ఈ 3 నెలల్లో పూర్తిగా అంతమొందించాలన్నటువంటి దాంతో కేంద్రం బలగాలతోటి గస్తీ కాస్తూ ఉన్నాయి, జల్లడబడుతూ ఉన్నాయి, కూంబింగ్ చేస్తున్నాయి. దాంట్లో భాగంగా
ఇక లేదు, ఇక ప్రాణాలను కాపాడుకోవాలి కాబట్టి ఇక మేము ఇక లొంగిపోవాల్సిందే అని చెప్పేసి భావిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దాంట్లో భాగంగానే మల్లోజులు కావచ్చు, అలాగే ఆశన్న లాంటి వ్యక్తులు వాళ్ళ టీంతో పాటు వందల మంది పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముంగట ఒకరు, మహారాష్ట్ర ప్రభుత్వం ముందు మల్లోజుల వేణుగోపాల్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముంగట ఆశన్న లాంటి వ్యక్తులు లొంగిపోవడం జరిగింది. తెలంగాణలో సైతం చాలా మంది లొంగిపోయారు. ఇక కేంద్ర కమిటీలో కేవలం 5గురు మాత్రమే కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. దాంట్లో తిప్పిరి తిరుపతి కూడా లొంగిపోయినట్టు అయితే ఉంటే ఇక ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. కాబట్టి ఒక వార్త అయితే ప్రధానంగా కనబడతా ఉన్నది. ఎవరు ఆ యూట్యూబర్, ఎవరు ఆ ఒక యూట్యూబ్ ఛానల్కు సంబంధించినటువంటి వ్యక్తి గతంలో కూడా చాలా మందిని ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఇంటర్వ్యూ చేసినాక వాళ్ళతో పాటు ఒక యూట్యూబర్ను ముంగట పెట్టుకొని వాళ్ళు లొంగిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, నక్సలైట్లు. మరో అగ్రనేత లొంగుబాటు. మరి వీళ్ళందరూ కూడా తెలంగాణను ఎందుకు ఎంచుకున్నారు? సరే, ఈయన తిప్పరి తిరుపతి అంటేనేమో జగిత్యాల తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. మరి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందినటువంటి బర్సీదేవ సైతం కూడా తెలంగాణ పోలీసుల ముంగట్టే ఉన్నాడని. మరి తెలంగాణ పోలీసుల ముంగట్టే లొంగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? సో అనేక రకాలైనటువంటి వాదనలు వినపడతా ఉన్నాయి. కొంత మావోయిస్టులకి తో చర్చలు జరిపేందుకు మా ప్రభుత్వం కూడా అంటే కొంత అనుకూలంగా ఉంది. చర్చలు జరపాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సర్కార్ కూడా కొంత మావోయిస్ట్ పార్టీకి కొంత అనుకూలంగా కనబడతా ఉంది. కాబట్టి ఇక ఆప్షన్ ఇక తెలంగాణ ప్రభుత్వమే. వేరే గవర్నమెంట్ వేరే పోలీసుల ముంగట లొంగిపోతే మరి కాల్ చేస్తారన్నటువంటి భయమో, పేల్ చేస్తారన్నటువంటి భయం ఏమో తెలియదు. కానీ వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు సైతం కూడా తెలంగాణ డీజీపీ ముంగట లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మరో అగ్రనేత తిప్పిరి తిరుపతి సైతం కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. తిప్పిరి తిరుపతి లేకపోతే ఉంటే దామోదర్లో ఎవరో ఒకరు ఉంటారు అని చెప్పేసి తెలుస్తా ఉన్నది. వీళ్ళిద్దరు కూడా కేంద్ర కమిటీ సభ్యులే. ఇప్పటికే బర్సేదేవా లొంగుబాటు వార్త హల్చల్. తెలంగాణలో తలదాచుకుంటున్న మావోయిస్టులు, యూట్యూబర్ ద్వారా మొదలైన చర్చలు. సిపిఐ మావోయిస్టు బెటాలియన్ నంబర్ 1 కమాండర్ బర్సీదేవా లొంగుబాటు వార్తలు హల్చల్ చేస్తుండగానే మరో అగ్రనేత సైతం లొంగుబాటులో ఉన్నారనే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. గతేడాది మే 21న మావోయిస్టు పార్టీ చీఫ్ సెక్రటరీ నంబాల మరణం తర్వాత కీలక మావోయిస్టు నేతలు దండకారణ్యం మొదలుపెట్టారు. దండకారణ్యం చుట్టూ విస్తరించిన తెలంగాణ, ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అగ్రనేతలు రహస్య జీవితం గడుపుతున్నట్లు తెలుస్తుంది. నవంబర్లో హిడ్మా ఏపీలో ఎన్కౌంటర్ కావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అప్పటి నుంచి తెలంగాణ, ఛత్తీస్గఢ్తో సరిహద్దులు పంచుకుంటున్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు కోమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో వీళ్ళు తలదాచుకుంటున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇందుకు తగ్గట్టే తెలంగాణలో షెల్టర్ తీసుకున్న ఓ కీలక నేత తన అభిప్రాయాలు, డిమాండ్లను బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు ఓ యూట్యూబర్ను తమ స్థావరానికి పిలిపించారని సమాచారం. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సదరు యూట్యూబర్ శుక్రవారం రాత్రి 10 గంటల సమయాన తన ఛానల్ ద్వారా వివరాలు కూడా నిన్న వెల్లడించడం జరిగింది. అది బస్తర్ టాకీస్ అన్నటువంటి ఒక ఛానల్ ఉంటుంది. సో దాని మొత్తానికి ఆ ఛానల్ అంతా కూడా కొంత అడవులలో ఉన్నటువంటి ఆదివాసుల జీవన స్థితులు కావచ్చు, అడవిలో ఉన్నటువంటి మావోయిస్టుల కదలికలు అంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కావచ్చు, కొంతమంది లొంగుబాటుకి సిద్ధమైనటువంటి మావోయిస్టులతో కొంత ఇంటర్వ్యూ చేసేటువంటి వీడియోలు ఎక్కువ శాతం ఆయన యూట్యూబ్లో అవే ఉంటాయి. కాబట్టి ఈ యూట్యూబర్ తోటి తెలంగాణలో తలదాచుకున్నటువంటి మరి తిప్పురు తిరుపత లేకపోతే బర్సీదేవానా లేకపోతే దామోదర, మరి బర్సీదేవ ఇప్పటికే లొంగిపోయిన అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి అయితే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవిజీ అన్న కావాలి, లేకపోతే దామోదర్ అన్న కావాలి. ఈ ఇద్దరిట్లలో ఎవరన్నా ఒకరు కావాలి. కాబట్టి ఆయన రాష్ట్ర స్థావరానికి ఆయన పిలిపించుకున్నాడట. అంటే లొంగిపోయే ముందు ఒక ఇంటర్వ్యూ చేసేందుకు, తను లొంగిపోయే ముందు నేను లొంగిపోవడానికి కారణాలు ఏంటిది, ఆ పరిస్థితులు ఏంటిది, నా సిద్ధాంతాలు ఏంటి, నా అభిప్రాయం ఏంటిది అన్నటువంటి దానిపైన ఒక యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆయన పోలీసులకు సరెండర్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఒక వార్త అయితే వస్తూ ఉన్నది. రాత్రి 10 గంటల సమయంలో ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ యూట్యూబర్ ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ఎవరా నేత అనేది కొంత చర్చ అవుతుంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నట్లు 2 వారాల పాటు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన క్షేమంగానే ఉన్నాడని పార్టీ ప్రకటించింది. అప్పటి నుంచి జార్ఖండ్లోని ఓ రహస్య ప్రాంతంలో తిరుపతి ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే శాంతి చర్చలు, లొంగుబాట్ల సమయంలో కీలక సమాచారం బయటి ప్రపంచానికి తెలిపిన యూట్యూబర్ ఇప్పుడు తెలంగాణలో కీలక నేతను కలుసుకునేందుకు వచ్చినట్లు ప్రకటించడంతో ఆ కీలక నేత తిరుపతేనేనా
అన్న సందేహాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అయితే ముఖ్యంగా అటు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఆ రాష్ట్రాల్లో యూట్యూబర్ ఆ ప్రాపర్ అక్కడ ఆయనది. కానీ తెలంగాణకి వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి ఒక బడా నేతని మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అగ్రనేతను కలుస్తున్నాడంటే ఉన్నది ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు దాంట్లో ఇప్పుడు మనం చెప్పినట్టుగా దేవ్జీ అండ్ దామోదర్ ఈ ఇద్దరిట్లలో ఎవరో ఒకరిని కలిసేందుకు ఆయన వచ్చినట్టుగా అర్థమవుతా ఉన్నది. అయితే అది కీలక నేత తిరుపతి అనేటువంటి ఆ సందేహం కూడా వ్యక్తం అవుతా ఉన్నది. తిరుపతి కాని సమక్షంలో తెలంగాణ రాష్ట్ర కమిటీకి నేతృత్వం వహిస్తున్న దామోదర్ అయి ఉండేటువంటి అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతున్నది. వీరిద్దరు కాకపోతే లొంగుబాటుకు ముందే భారసీదేవ తన సేఫ్టీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా అయి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తలదాచుకుంటున్న సదరు కీలక నేత ఎవరైనా అంశం 1-2 రోజుల్లో వెల్లడయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ కనుక మరి ఆయన భారసీదేవ ఇప్పటికే లొంగిపోయింది కాబట్టి లొంగిపోయేటువంటి ముందే ఏమైనా ఒక యూట్యూబ్ ఛానల్కి ఏమైనా ఇంటర్వ్యూ ఇచ్చిండా, ఆ ఇంటర్వ్యూను ఉద్దేశించి ఆయన యూట్యూబర్ ఏమైనా ఆ స్టేట్మెంట్ ఇచ్చిండా అనేది చూడాలి. సందర్భకర్తలుగా గతేడాది ఏప్రిల్లో శాంతి చర్చల ప్రక్రియ తెరపైకి వచ్చినప్పుడు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశాన్య బస్తర్ టాకీస్ అనే యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ తర్వాత 210 మంది క్యాడర్తో ఆయుధాలతో సహా లొంగిపోయిండు. ఇటీవల ఎంఎంసీ జోనల్ సభ్యుడు అనంత్ మరో యూట్యూబ్ ఛానల్ ద్వారా లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆపరేషన్ కగారు మొదలయ్యాక ఇంటర్నెట్ యాక్సెస్ కీలకంగా మారింది. దీంతో ఇటు పోలీసులు అటు మావోయిస్టులకు అనుసంధానకర్తలుగా యూట్యూబ్ ఛానళ్లు మారినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బస్తర్ టాకీస్ కు చెందిన వికాస్ తివారీ తెలంగాణలోకి వచ్చారు. దట్టమైన అటవీలో ఓ రహస్య ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతతో సమావేశమయ్యారు. మార్గ మధ్యలో బెటాలియన్ 1 కమాండర్ భారసీదేవ తన జంబో టీంతో కలిసి బస చేసిన ప్రాంతం, వంటలు చేసుకున్న ప్రదేశాలను వీడియోలు చూపించారు. వారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిన 3 రోజుల తర్వాత ఆ ప్రదేశాన్ని మావోయిస్టులు బహిర్గతం చేసి నేను కూడా ఈ వీడియో చూసిన తెలంగాణలో ఓ అటవీ ప్రాంతంలో అంటే తెలంగాణలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోకి ఆయన కూడా వచ్చిండు అన్నట్టు. ఛత్తీస్గఢ్ జార్ఖండ్ లాంటి మహారాష్ట్ర లాంటి అడవులే కాదు తెలంగాణలో కూడా అంటే ఈ 3 రోజుల క్రితం తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అడవులలో భారసీదేవ ఆయనే బస చేసినట్టు వాళ్ళు వండుకొని తిన్నటువంటి ఆ ఏరియాలను సైతం కూడా చూపెట్టడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఆ ఛానల్ సైతం కూడా సో మొత్తానికైతే ఆ ఛానల్ కూడా బస్తర్ టాకీస్ అన్నటువంటి ఛానల్లో పూర్తి స్థాయిలో దాంట్లో చూపెట్టడం జరిగింది. వంటలు వండుకునేది వాళ్ళు ఎక్కడ వండుకున్నారు ఎక్కడ తిన్నారు అనేది. అంటే తెలంగాణలో ఆయనకు ముందుగానే మావోయిస్టు సమాచారం ఇచ్చి ఉండొచ్చేమో, మేబీ మేము లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నాం కాబట్టి ముందస్తు జాగ్రత్తలుగా యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ తోటి ఏమైనా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీసులకి సమాచారం ఆయన ద్వారా అందించి లొంగుబాటుకి ఏమైనా మీడియేటర్గా యూట్యూబ్ ఛానల్ని యూట్యూబర్ను వాడుకున్నారు అనేది కూడా చూడాలి. మొత్తానికైతే మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతే ఉంది. ఒక పక్కన మావోయిస్టులు చనిపోవడం, మరో పక్కన మావోయిస్టులు చాలా మంది లొంగిపోవడం ఆయుధాలతో పాటు ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇక మావోయిస్టు పార్టీ పూర్తి స్థాయిలో కేంద్రం అనుకున్నటువంటి తీరుగానే మావోయిస్టు పార్టీ లేకుండా 31 మార్చి వరకు అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగానైతే కనపడతా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం కూడా మావోయిస్టు పార్టీకి అదే లొంగుబాటు మాత్రమే వాళ్ళకు ముందున్నటువంటి ఏకైక మార్గం ప్రాణాలతో దక్కించుకోవాలంటే.